ఓం నమ శివాయ నమ. జై సమ్మక్కాయ నమ. జై స్తారలమ్మాయ నమ. ఓం వనదుర్గాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూలై మాసం కుంభరాశి ఫలితాలు. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థానయోగం అనగా ఇల్లు కట్టుకోవటం. మరి వీళ్ళు ఎన్నోసార్లు ఇల్లు కనుక్కొని ఇల్లు అమ్ముకొని, ఎందుకంటే కొన్ని కష్టాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, కొన్ని ఇల్లు కొనుక్కొని ఏదో ఇంతకుముందు సంపాదించుకొని కట్టుకున్న ఇల్లు కూడా అమ్ముకొని బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుతూ వస్తుంటారు. ఇప్పుడు వీళ్ళకి మంచి రాజయోగం పట్టబోతుంది. ఆ రాజయోగం అంటే మామూలు విషయం కాదు, చాలా పెద్ద విషయం రాబోతుంది. పెద్ద పెద్ద పనులు కొన్ని పూర్తి చేస్తారు. కాబట్టి ఒక స్త్రీ నుంచి కూడా అదృష్టం పట్టబోతుంది. మరి ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు ఈ నెల 18వ తారీఖు నుంచి మొదలవుతాయి. మరి మంచి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. 10 నిమిషాలకి 5 నిమిషాలకి పెద్ద పెద్ద ఐడియాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. కాబట్టి ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్త పాటించాలి. ప్రేమ సమస్యల్లో విజయము, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. కొన్ని రోజులు లేట్ అయినా కూడా ఆ ప్రేమ వీళ్ళకి దక్కిద్ది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు లేట్ అయినా కూడా వీళ్ళ ప్రేమ వీళ్ళకి తప్పకుండా విజయవంతం అవుతుంది. దాని గురించి ఇబ్బంది పడి మనస్సు గురి కావద్దండి. మరి విదేశాల ప్రయాణాలలో మంచి విజయం కనబడుతుంది. మరి ఆస్తులు గొడవలు ఎక్కువగా రాబోతున్నాయి. అన్నదమ్ముల మధ్యన అక్కజల్లిళ్ళు, పెద్దవాళ్ళు తాతలు ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తి పాస్తులలో కొన్ని లేనిపోయిన గొడవలు, చికాకులు, ఇబ్బందులు, భూమి సమస్యలు కొన్ని మొదలైనాయి. ఆ సమస్యల్ని మీరు ఎంత తొందరగా క్లీన్ చేసుకుంటే అంత తొందరగా మీకు విజయంగా అవుతుంది. మరి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాల్సి ఉంది. మరి ఆ కొత్త వ్యాపారాలలో కొన్ని కొత్త పనులు, కొత్త విజయాలని సాధించాల్సిన యోగం ఉంది. కాబట్టి బంధుమిత్రులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బంధువుల వల్ల నీకు నరఘోష ఎక్కువగా ఉంది. నరఘోష, నరదిష్టి, నరపీడ. ఈ నరదిష్టి వల్ల ఏ పని చేయలేకోకుండా, ఏం తక్కువయా నీ దగ్గర పెద్ద వాళ్ళు ఉన్నారు, మీకు మీ సడ్డుగులు కానీ, మీ బంధువులు కానీ, మీ అన్నదమ్ములు కానీ, మీకేం తక్కువ కోటేశ్వరులు, పెద్ద కోటేశ్వరులు మీ చేతిలో ఉన్నారు అని మిమ్మల్ని లేనిపోయిన మాటలతోని గుచ్చి చంపుతుంటారు. కాబట్టి వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు. బంధుమిత్రులు కోటేశ్వరులు అంటే వాళ్ళు అద్దం లాంటి వాళ్ళు. అంటే వాళ్ళని చూసి, మనకి అద్దం చూసి ఎలా బొట్టు పెట్టుకుంటామో వాళ్ళని చూసుకొని మనం ధైర్యాన్ని ఉంచుకోవటం తప్పనిచ్చి వాళ్ళ నుంచి ఎలాంటి మనకి హెల్పింగ్ కానీ, ఎలాంటి సహకారం కానీ వచ్చే మార్గం ఏం కనబడతలేదు. కాబట్టి ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం రాబోతుంది. మరి శివారాధన, దక్షిణామూర్తిని పూజించాలి. ఆ దక్షిణామూర్తిని వీళ్ళు పూజించిన దాని వలన ముఖ్యంగా ఆది గణపతిని వీళ్ళు ఎక్కువగా పూజించాలి. ఆ ఆది గణపతిని వీళ్ళు పూజించిన దాని వలన కొన్ని కార్యక్రమాలు, కొన్ని పనులు, కొన్ని చేయాల్సిన విజయాలని పొందే యోగం కొన్ని కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఇక ఏది పట్టుకున్నా కూడా బంగారం దొరికే మార్గం ఉంది. కాబట్టి ఏది పట్టుకున్నా బంగారం దొరికే మార్గం ఉందని 4 గోళ్ల మధ్యలో కూర్చొని ఏది పడితే అది చేస్తే కాదు. వీళ్ళు చేయాల్సిన పని ఆ పని చేస్తేనే తప్పకుండా అభివృద్ధిగా అవుతారు. పెద్ద కార్యక్రమాలు అవుతాయి. మనశ్శాంతి ఉంటుంది. లక్ష్మి నిలబడుతుంది. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమాలలో 100% సక్సెస్ అయ్యే మార్గాలు కూడా అతి వేగంగా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మనం భగవంతుడిని పూజిస్తాము. మరి భగవంతుడు మనల్ని పూజించినప్పుడు మరి అక్కడ చేయాల్సిన కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు కొన్ని ఉంటాయి. కాబట్టి మీరు పూజించేటప్పుడు ఫస్ట్ మీరు పూజించే ముందు గోమాతను పూజించాలి. గోమాత దగ్గరికి వెళ్ళి, గోశాల దగ్గరికి వెళ్ళి మీ చేతుకుంట కొన్ని అరటి పండ్లు ఆ గోమాతకి సమర్పించి ముందు గోమాత తిన్న తర్వాత ఏ పూజ కానీ ఏ కార్యక్రమం కానీ చేయాలి.
ఆ గోమాత ఆ పండ్లు తినకోకుండా ఉందనుకోండి, ఆ రోజు మీరు పూజా బలం చేయొద్దు. అదే మీకు రియల్గా అర్థమైపోతుంటుంది. కాబట్టి అది మీరు చేయాల్సింది ఒక కార్యక్రమం, ఒక పెద్ద ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, ఒక పెద్ద బిజినెస్ అనుకుంటున్నారు. అది చేయాలనుకుంటే మనం ఒక గృహప్రవేశం చేయాలనుకుంటే గోమాతను ఇంట్లో తెస్తాం కదా, 4 పక్కలు తిప్పుతాం కదా. ఆ 4 పక్కలు తిప్పేటప్పుడే ఫస్ట్లోనే మనం దానికి గోమాతకి అరటిపండ్లు తినిపించాలి. ఆ అరటిపండ్లు తినిపించినప్పుడు అది తినదరా అంటే ఓకే, అది తినలేదు వదిలిపెట్టేసింది అనుకోండి, మీరు ఆ రోజు వరకు ఆ పని ఆపేయాల్సిందే. లేకపోతే చాలా ప్రమాదాలు అయ్యే మార్గాలు ఉన్నాయి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.